ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఇవాళ నేను ఎండు రొయ్యలు వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా రొయ్యలను గోరువెచ్చని నీటిలో నానబెట్టుకొని ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగినవి వేసి బాగా వేయించిన తర్వాత ఈ సైజు వంకాయలు అంటే పొడుగ్గా లేతగా ఉన్న వంకాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగిన వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. ఇప్పుడు కర్రీలో ఆయిల్ తేలుతున్న టైంలో కొంచెం 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ సన్నగా తరుక్కున్న వంకాయలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మనకు కూర ఇలా అవుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 సెకండ్స్ అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి 2 నిమిషాలు అలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, చూడండి ఎంత బాగుందో కర్రీ. కొంచెం కూడా స్మెల్ రాదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.